రోడ్ ఎలా ఉంది చూసారా? ఈ విధంగా తీసుకొచ్చారు వాటర్ని అయితే. చుట్టూ ఎక్కువ అడవులు ఉన్నాయి. మీరు కొండపొడలు ఎక్కువ చేస్తారక్క? హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారో? ఈరోజు సాలూరు మండలం పార్తపురం మన్యం జిల్లా అడవుల మధ్యలో ఉంటున్న ఒక రెండే గిరిజన కుటుంబం జీవిస్తున్నారు. ఆ ఊరు పేరు సీకుపాడు. వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. వీడియో తప్పకుండా అయితే నచ్చుతుంది. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే సాలూరు ట్రైబల్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ నొక్కడే మర్చిపోవద్దు. మనం వెళ్తూ కొన్ని లొకేషన్లు అయితే కవర్ చేసుకుంటూ వెళ్దాం ఫ్రెండ్స్. మరి లేట్ చేయకుండా వీడియోని కొనసాగించదమా? ఫ్రెండ్స్, మనం వెళ్తున్న దారిలో అయితే ఇక్కడ అయ్యవాళ్ళు అయితే దున్నుకుంటున్నారండి. ఇక్కడ ఏం పంట చేస్తారనేది మనకు తెలియదు. ఒకసారి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. అయ్యా, ఇక్కడ ఏంటేస్తారయ్యా? ఇది రెండో పంట. ఈ విధంగా అయ్యవాళ్ళు అయితే నాంగులు ఉపయోగించి వాళ్ళ పశువులతో మాట దున్నుకుంటున్నారు. చూడండి. ఈ విధంగా తాటర్లు లేని సమయంలో అయితే మా వాళ్ళందరూ కూడా పశువుల్ని నాంగిలు ఉపయోగించుకొని ఈ విధంగా ఆ యొక్క పంట పొలాన్ని అయితే సొంతంగా అయితే వాళ్ళు దున్నుకుంటారండి. చూసారా, చాలా చక్కగా దున్నుకుంటున్నారు పశువులు ఉపయోగించుకొని. కొండపూల్లో పండిన ఈ పంటనైతే ఈ అక్క వాళ్ళైతే చోలుని కోస్తున్నారు. ఇక్కడైతే ముగ్గురు అక్క వాళ్ళు అయితే పనిచేస్తున్నారండి. చూడండి. ఇలా కొయ్యాలంటే అంత సులువు కాదు. జాగ్రత్త చూసుకుంటూ కొయ్యాలి. చూసారా, ఇదైతే తెల్లజోన్ అండి. ఈ చోలు పంటతో కలిపి ఇక్కడైతే వేసుకున్నారు. ఫ్రెండ్స్, ఒకసారి కొండపోటు చూడండి, ఎంత పెద్దది. చాలా అంటే చాలా పెద్దది. ఇలాంటి పోడులో అన్నమాట చాలా రకాల పంటలు అయితే ఎక్కువగా అయితే పండిస్తారు. మా వాళ్ళందరూ కూడా సాగు భూములు ఉండవండి. ఇలాంటి కొండపోళ్ళలో ఎక్కువైతే చేసుకుంటూ వీళ్ళ యొక్క జీవన విధానం అయితే గడిపేస్తుంటారు. ఇలాంటి కొండపోళ్ళలో పని చేయాలంటే ఓపికతో పాటు సహనం కూడా మనకి కావాలన్నమాట. ఫ్రెండ్స్, వీడియో చేయడానికి అయితే చాలా ఇబ్బంది అయిపోతున్నామండి. ఎందుకంటే ఒక్కడే వీడియో చేయాలంటే చాలా కష్టమే. సో ఈ కెమెరా అనేది బాబుకే ఇస్తూ కొంచెం చిన్నది అలాగా మెయింటైన్ చేస్తున్నాను. సో మీకు వీడియో అయితే ఇటోట అవ్వచ్చు, అడ్జస్ట్ అయిపోండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం. మా రోడ్లు చూసారా అలానే ఉంటాయి. చాలా డేంజర్ ప్లేస్ రోడ్లు. చాలా జాగ్రత్త ఇక్కడ కూడా డ్రైవింగ్ చేయాలండి. ఇలాంటి అడవుల మధ్య అన్నమాట మా ప్రయాణం కొనసాగుతుంది. ఈ కొండలు చూసారా, కొండల మధ్యలో అడవులు ఎలా ఉన్నాయి. ఇదిగో ఫ్రెండ్స్, ఊరైతే ఆ కొండ మధ్య ఉంది. కొంచెం ప్రయాణం కొంచెం ఉంది ఇంకా. సో బండి అయితే అక్కడ పెట్టాను. ఇప్పుడు వెళ్దాం. నాన్న జర్నీ ఎలాగుంది?
ఎలా ఉందని చెప్తా ఫ్రెండ్స్. నిజంగా చాలా కష్టమండి, ఎక్కడ కూడా ఎంత ఇబ్బంది పడలేదు. ఈ వీడియోకి ముందు చాలా ఇబ్బంది అయిపోతున్నాను ఫ్రెండ్స్. నేను ఒక్కనే అయిపోవడం వల్ల మంచి క్లిప్స్ కూడా తీయడం చాలా ఇబ్బంది అయిపోయింది. మరి అడ్జస్ట్ అయిపోయిన వీడియో అయితే కొన్ని క్లిప్స్ మాత్రం చూపించగలిగాను. సో ఇక్కడ నుంచి అయితే మనము ఇలాగ వెళ్ళాలంటే కొద్దిగా ముందు వరకు బండి వెళ్తుంది, తర్వాత నడక ప్రయాణం తగులుతుంది. ఇదిగో ఇటు చూపించినానా, నేను కనబడుతున్నానా? ఇదిగోండి దారి అంబడి మనం అయితే ఇప్పుడు వెళ్ళాలి. వెళ్ళమా సౌలు? ఫ్రెండ్స్ మీకు ఆ రోడ్డు కనబడుతుంది చూసారా, రాళ్ళు రెప్పలు అంతా ఉన్నాయి. సో మనం వీడియోకి వచ్చాం కాబట్టి తప్పదు, ముందు వరకు బండి వెళ్తుంది. అక్కడ వరకు వెళ్ళి బండి అక్కడ పెట్టేసి అక్కడ నుంచి నడక ప్రయాణం తగులుతుంది. ఇదిగో ఫ్రెండ్స్ బండి అయితే ఇక్కడ పెట్టాము. ఇప్పుడు మా ప్రయాణం ఇక్కడ నుంచి కొనసాగుతుంది. ఊరు వారికి అయితే బండి తీసుకెళ్ళట్లేదు. పదరా వెళ్దామా? ఇప్పుడైతే ఆ ఊర్లోకి ఎంటర్ అవుతున్నామండి. సో చుట్టూరు చూసారా, తెల్లజొన్నలు చాలా వీడియోస్లో మీకు చూపించుంటాను. ఇదిగో ఫ్రెండ్స్ ఊరైతే ఇదే. సీతాఫలాల చెట్లు చూసారా ఎలా ఉన్నాయి, మాడి చెట్లు, జీకే చెట్లు, పని చెట్లు చాలా ఉన్నాయండి ఇక్కడ. వెళ్దాం. సో ఇది చూసారా ఊరైతే ఇదే అనమాట. చాలా చాలా చక్కగా ఉంది. ఒకసారి ఇక్కడ ఎంతమంది ఉంటున్నారు, ఇక్కడ ఎన్ని ఇల్లులు ఉన్నాయో, ఇలాంటి అడవుల మధ్య ఎలాగ మా గిరిజనులు జీవిస్తున్నారు అనేది ఒకసారి వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక అక్క కూర్చుంది, ఒకసారి అక్కతో మాట్లాడదాం. అక్క బాగున్నారా? ఇది ఏ ఊరు అక్క? సేక్పాడా. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు పెట్టి మీరు ఉంటున్నారు? 15-16 సంవత్సరాలా? చుట్టూ ఎక్కువ అడవులు ఉన్నాయి, మీరు కొండపొడలు ఎక్కువ చేస్తారక్క? ధాన్యము కొండపోడు ఏంటి పంటలు చేస్తారు మీరు ఎక్కువ? ఎంత అడవి ఉంది కదా, మరి ఈ అడవుల మధ్య మీరు భయపడట్లేదా జీవించడానికి? వంట చేస్తారక్క? ఏంటి కూర వండారు? ఏంటమ్మా? మా వాళ్ళు ఎక్కువ అంటే తోటకూర కానివ్వండి, ఇలాంటి ఆకుకూరలు అనేది ఎక్కువగా అయితే అడవిలో దొరికిన స్వచ్ఛమైన కూరలతోనే ఎక్కువగా అయితే వండుకొని తింటారు కదక్క, అంతేనా? అంతే కాదా? ఈ అడవుల మధ్య ఉంటున్నారు కదా ఈ 16 సంవత్సరం బట్టి, మరి ఎప్పుడైనా చుట్టూ ఎక్కువ అడవి ఉంది కదా మీకు, మరి పులిలు, సింహాలు అలాంటివి అంటే ఎలుగుబంట్లు బెదిరించడము, తర్వాత ఎవరినైనా చంపడం అలాంటివి చేసాయా? అలాంటివి ఏది జరగలేదు అయ్యా? ఇక్కడ ఎన్ని ఇల్లులు ఉన్నాయి మొత్తం? 2 ఇల్లులు. 2 ఇల్లులతో జీవనం గడుపుతున్నారు, మరి భయం ఏంటి లేదు? ఫ్రెండ్స్ చూసారు కదా, 2 ఇల్లులు అట, 1, 2. మరి అదే చాలా పశువుల సాల అదే. సో చూడడానికి చాలా బాగుంది. మరి స్లాబ్ వెళ్ళినట్లు ఒకటే అది గవర్నమెంట్ ఇచ్చిందా? ఈ వాటర్ అనేది మీరు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? ఈ ట్యాంక్ ఉంది కదా, ఎక్కడి నుంచి? సల్మకాసా? ఈ వాటర్ ట్యాంక్ ఎవరు ఇచ్చారు మీకు? మీరే? ఫ్రెండ్స్ ఇది కనబడుతుంది కదా, చూసారు కదా, ఆ ట్యాంక్ అన్నది ఈ అయ్య వాళ్ళు సొంత డబ్బులతో మీరు కొనుక్కున్నారు. మరి ఈ పైప్ అన్నది మీరు అక్కడి నుంచి ఇలా తెచ్చుకున్నారా? ఓకే పర్లేదు. ఎటువంటి ఇబ్బంది ఎట్లుందా ఇక్కడ మీకు? అంత ప్రశాంతంగా ఉంది. వాటర్ చూసారా చాలా కూలింగ్ ఉన్నాయండి, చలికాలం కదా అందుకనే. ఇదిగో ఈ విధంగా తీసుకొచ్చారు వాటర్ని అయితే. ఇలాగ చిన్న చిన్న కొయ్యలు పాతి అక్కడ వెదురు బదులు పేర్చి వెదురు బదుల మీద నుంచి అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వాటర్ని అయితే తీసుకొచ్చారు. ఎక్కడ తెచ్చారు వాటర్ అసలు? అది ఆ మామిడి చెట్టు దాంట్లో వెళ్ళిపోవాలి మీకు మీదికి. ఓహో ఫ్రెండ్స్, ఆ కొండలో కనబడుతుంది కదా లోతు, ఊట నీరు ఉన్నాయా? సల్మ నీరు వస్తున్నాయా? సల్మ నీరుకి చిన్న సిమెంట్ కట్టేసి పైపులు తెచ్చినాను. అవునా, సరే మంచిగా చేశారు, బాగుంది. మీకు ఉప్పు కారం అయిపోతే మీరు ఎక్కడ తెచ్చుకుంటారమ్మా? సాలూరు వెళ్తారు. ఇక్కడ నుంచి కురుకుటికి ఎన్ని కిలోమీటర్లు? 6 కిలోమీటర్లు. 6 కిలోమీటర్ మొత్తం నడిచి వెళ్తారా? నడిచి వెళ్ళాలి, నడిచి రావాలి. మరి సంతకి ఎక్కడ చేస్తారు మీరు? సాలూరా? ఈ ఒడస వెళ్ళారా సంతకి? ఒడస ఘాట్ అని మీరు అంతకి వెళ్ళరు. తమ్ముడు ఎక్కడ చదువుకుంటున్నావమ్మా? సులార్నా? ఎన్నో క్లాస్ నాన్న? 2వ క్లాసా? ఇప్పుడు ఏంటి హోంవర్క్ ఇచ్చారు? అంకీలా? ఎక్కాలా? ఎక్కాలా? పేరేం పేరు నాన్న? రమేష్. బాగా చదువుకోకేనా? ఈ ఊరికి పేరు రావాలి, నువ్వు చదువుకోవాలి. ఓకే, నీ పేరేంటమ్మా?
తిరుపతి తిరుపతి ఇటు చూడు ఒకసారి. సో తమ్ముడు సిగ్గుపడిపోతున్నాడు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రామచిలక ఉందండి. చూడండి ఏ విధంగా వెళ్తుంది లోపలికైతే. ఫ్రెండ్స్ చూసారా మొత్తం మట్టి గోడలేనండి. చాలా చాలా అరుదుగా ఉన్నాయన్నమాట. చూడడానికి చాలా విచిత్రంగా ఉన్నాయి. మా వాళ్ళు ఎక్కువ అయితే ఇలాంటి మట్టి గోడలు కట్టి జీవన విధానం అయితే గడుపుతూ ఉంటారండి. లోపలికైతే వెళ్ళాము, బయట నుంచి అలా చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారా ఇంతకీ ఇక్కడ ఇది చేస్తారు. ఇదండి వాసనలు కూడా చాలా బాగున్నాయి. సో ఎటు చూసిన కూడా చుట్టూ అడవులు ఎక్కితే మనకు కనబడుతుంది. చూసారండి ఇలాంటి అడవుల మధ్య రెండే గిరిజన కుటుంబాలు అయితే కట్టి అక్కడైతే జీవనం గడుపుతున్నారండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. ఈ సీకిపాడు ఈ యొక్క ఊరిని అయితే మనమైతే ఈరోజు వీడియో ద్వారా చూసాము. రెండే ఇల్లు. సో వీళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వీళ్ళ జీవన విధానం ఏంటి అనేది కొంత వీడియో వరకు అయితే మీకు కవర్ చేసి చూపించడం జరిగింది. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో మాకు తెలియచేయండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన సాలూరు ట్రైబల్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, రేపటితో సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాం. అప్పటి వరకు సెలవు ఫ్రెండ్స్, బాయ్ బాయ్.